హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, రాత్రి పాలు తీసుకొచ్చాము. అది ఎందుకు ఈరోజు మార్నింగ్ కాంచితే పగిలిపోయినాయండి. అది వేస్ట్ కాకుండా ఒక ఇది చేద్దాం. చూడండి చూడండి ఇది వేస్ట్ కాకుండా మనము ఒక స్వీట్ చేసుకుందాము. చూడండి, నీళ్ళంతా ఇట్లా ఫిల్టర్ చేసేసి చూడండి, ఇట్లా నీళ్ళన్నీ వంచేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాను. చూడండి, నీళ్ళంతా ఫిల్టర్ చేసేసాను నేను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది గట్టి పడుతుంది. అంటే ఇంకా కొద్ది తేమ ఉంటుంది కదా, అంత తేమ ఇది అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను నేను. చూడండి, ఇంకా కొద్ది నీళ్ళు ఉన్నాయి కదండి, అవంతా బాగా ఇమిరిపోయేటట్టుగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాంచుకోవాలి. చూడండి, నీళ్ళు ఇమిరిపోతే మళ్ళీ దాంట్లోకి మనం చక్కెర వేసుకోవాలి. దానికోసమని కొంతసేపు అట్లే స్టవ్ మీద పెట్టాలి. చూడండి, నీళ్ళు ఇమిరిపోయినాయి. చూడండి, ఇంకా కొద్దింది, అదంతా నీళ్ళు బాగా ఇమిరిపోవాలండి. ఇట్లా కలబెడతా అంటే అడిగంటకుండా తొందరగా నీళ్ళు ఇమిరిపోతాయి. చూడండి, నీళ్ళని ఇమిరిపోయినాయి. ఇప్పుడు చక్కెర వేసుకుంటున్నాను. చూడండి, చక్కెర వేసాను కదా, అది కరిగిపోయేంత వరకు కొంచెంసేపు అలా కలబెడుతూ ఉండాలా. అయిపోయిందండి, చక్కెర కరిగిపోయింది. ఇంకా తీసుకుందాము గిన్నెలకి. ఇట్లా సర్వ్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది స్వీటు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా మీరు ఎంతమంది ట్రై చేస్తారో మీకు తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.